ఎక్కేచ్చు. హాయ్ హలో హవారు, ఎలా ఉన్నారు? కైసే హో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ NRK. ఈరోజు అయితే మనం ఊటుకూరు దాకా వెళ్తున్నాము. విడవలూరు మండలం ఊటుకూరు వచ్చేసి మన పెన్నా రివర్ ఏదైతే ఉందో అది సీలో కలుస్తుంది అనమాట. సీలో కలిసే పాయింట్, అక్కడికి వెళ్తున్నాము. అండ్ దానికి రూట్ వచ్చేసి ఆత్మకూరు బస్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ నుండి ఊటుకూరు బస్సులు వెళ్తూ ఉంటాయి. ఊటుకూరు బస్సు ఎక్కేసామంటే డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే మన ముత్తుకూరు గేట్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఏమో ఈరోజు ట్రాఫిక్ హెవీగానే ఉంది. హెల్మెట్ కొన్నాను, దానికి మౌంట్ సెట్ చేయడానికి టైం లేదు. మౌంట్ సెట్ చేయాలి, మైక్ సెటప్ అండ్ బ్లూటూత్ పెట్టాలి. ఆల్మోస్ట్ ఫుల్ డే వర్క్ అయితే ఉంది ఆ హెల్మెట్ తో. వీళ్ళైతే ఒక వీడియో కూడా చేస్తా. ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆత్మకూరు బస్ స్టాండ్. ఆత్మకూరు బస్ స్టాండ్ లో బస్సెస్ ఉంటాయి, ఊటుకూరు బస్సెస్. నెల్లూరు నుండి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది ఊటుకూరు. హైవే నుంచి కూడా దారి ఉంది, కానీ అది తిరిగి అక్కడికే వెళ్తుంది. ఎందుకు రిస్క్ అనేసి మామూలు రూట్లోనే వెళ్ళిపోతున్నాం మనం. ప్లస్ అక్కడ ఒక ఐలాండ్ కూడా ఉంది. ఐలాండ్ కూడా వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. ఐలాండ్కి వెళ్ళాలంటే షిప్ లో వెళ్ళాలి, సారీ బోట్ లో వెళ్ళాలి. బోట్ కూడా చెక్ చేస్తున్నాను. ప్రెసెంట్ మనం పెన్నా నది మీద ఉన్నాం. పెన్నా నదిలో ఈ లెఫ్ట్ టు రైట్ ఏదైతే వెళ్తుందో ఈ వాటర్ అంతా వెళ్ళి ఆ సముద్రం దగ్గర కలుస్తుంది. అక్కడికి వెళ్తుండేది మనం. వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ దిగుతున్నాము. చెట్లన్నీ కొట్టేశారు. బాగునింది ఒకప్పుడు ఏరియా. అంటే ఇప్పుడు బాగలేదని కాదు, చెట్లు ఉన్నప్పుడు బాగునింది. డోర్ వేసుకోలేదు. ఇది ఇనమడుగు సెంటర్. అసలు ఏరియా రూపురేఖలే మారిపోయినాయి. ఇది పడుగుపాడు సెంటర్. ఇక్కడ నుంచి రైట్లోకి వెళ్ళాలనుకుంటా. చూసారా, ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ ఉంది. 37 మినిట్స్ చూపిస్తుంది. ఒకటే స్ట్రైట్ రోడ్డు. పొడవుపాటు సెంటర్ నుంచి 20 కిలోమీటర్స్. మన హైవే మీద కనుక వస్తే ఇక్కడెక్కడో దిగుతాం. అంటే నేను గూగుల్ మ్యాప్లో చెక్ చేసి అదే చూపించింది. మనకు తెలిసిన రూట్ ఇదే కదా అనేసి నేను మామూలుగా వచ్చేసాను. ప్రజెంట్ ఇదైతే ఇనమడుగు. ఫుల్ ఆఫ్ క్రాక్స్ విత్ స్పీడ్ బ్రేకర్స్ రోడ్ అంతా. ఇక్కడ కొంచెం బెటర్గానే ఉంది. ఇనమడుగు దాటేంత వరకు అస్సలు బాగలేదు రోడ్డు. చూడండి ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్. ఇదే టైప్ ఉన్నాయి ఆల్మోస్ట్ అంతా. ఒరే బాపురే, చూడండి. రెడ్ క్రాస్ లేగుంటపాడు. ప్రజెంట్ ఇది ముదివర్తి. ఇక్కడ నుండి లెఫ్ట్ రైట్. ఈ ట్రాలీ ఏంది? ఇది హాస్పిటల్స్ యూజ్ చేసే ట్రాలీ కదా ఇది. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. ఇల్లు చూడండి ఎంత ఓల్డ్ ఉన్నాయి. ఇక్కడ నుండి సింగిల్ రోడ్. ఊటుకూరు 5 కిలోమీటర్స్, విడవలూరు 5 కిలోమీటర్స్, ముదివర్తి 1 కిలోమీటర్, ఇనమడుగు 13. రోడ్ అసలు బాగలేదు. 5 కిలోమీటర్స్ ఎట్లే ఉంటుంది అనుకుంటా. అసలు బాగలేదు రోడ్డు. షేక్ అవుతుంది బండి క్రాక్స్ వల్ల. ఓ, ఇది పెన్నా నది. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకొక 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది. ఎదురుగా వెళ్తున్న అతను భాష అనేసి మా ఫ్రెండ్. గాలి కూడా ఎక్కువగానే ఉంది, నాయిస్ ఎక్కువ వస్తుంది. ఊటుకూరుకి అయితే వచ్చేసాము. ఇక్కడ వాటర్ బాటిల్ కోసం ఆపాము. వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని. ఇల్లు చూడండి, చాలా ఓల్డ్ ఇల్లు. అసలు ఇలాంటి ఏరియాలకు వస్తే అదొక విధమైన హ్యాపీనెస్. శాంతంగా ఉంటుంది అసలు. రోడ్డు బాగాలేదు. ఊటుకూరుకి మనకు అరౌండ్ 1.5 hours పట్టింది. ట్రాఫిక్ కూడా ఉన్నింది నెల్లూరులో. సిటీలోంచి బయటకు వచ్చడానికి. ఇదేంది ఇది? ఇది నాకు తెలిసి పెన్నారు. బోట్స్ కూడా ఉన్నాయి చూడండి. తుఫాను భవన్ ఇక్కడ ఒకటి ఉంది.
ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి మొత్తము ఇటు చూడండి, అది ఇక్కడ నుంచి మొత్తం అక్కడ కలుస్తుంది. మనం వెళ్దాం. ఇప్పుడు చాలామంది వస్తారంట అక్కడ స్టే చేసే, అదే ఐలాండ్లో స్టే చేసే దాన్ని బట్టి ఛార్జ్ వేస్తారంట వీళ్ళు. అరౌండ్ 600 నుండి 2000 దాకా ఛార్జ్ చేస్తారంట బోట్కి.
ఐ థింక్ నాకైతే 1 2 3 బోట్స్, 3 అక్కడ లాస్ట్లో ఒక బోట్ కనపడుతుంది. లైట్గా వేవ్స్ టచ్ అవుతూ ఉన్నాయి. చూడండి మొత్తం పక్షులు. ఇంకా ఏదో వేస్తున్నారు అనుకున్నా కదా, అది పక్షులే అవి. అక్కడ ఎవరో జనాలు కూడా ఉన్నారు. మేబీ వీళ్ళ మధ్యలో నుంచి వెళ్తాం మనం. ఆ రైట్ లెఫ్ట్ 2 ఉన్నాయి. ఆ ఐలాండ్ చూడండి. ఎక్కడో డెవలప్మెంట్ చేసే వాళ్ళు మన నెల్లూరులో ఉంది చూడండి, ఎక్సలెంట్ లొకేషన్స్ కదా. దీనిని ఇంకా మన టూరిజం వాళ్ళు ఇంకా డెవలప్ చేసి ఇంకా బాగుంటుంది కదా. చూడండి ఇప్పుడు వాటర్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. దీన్ని ఒక టూరిజం ప్లేస్గా చేస్తే బాగుంటుంది కదా. ఇక్కడ చూడండి ఆ వేవ్స్ చూడండి, అర్థమవుతుంది చూడండి. ఇక్కడ లో ఉంది, ఆ కొంచెం ఫ్రంట్ సైడ్ కొంచెం ఎత్తుగా అనిపిస్తుంది చూడండి. ఆ లైన్స్ కూడా అలాగా కనిపిస్తుంది, బాగా అర్థమవుతుంది అక్కడ. जरा चौड़ापन कम है. ఓకే, अब ज्यादा होगा. బాలు చెల్లాకు. हाँ बालू चल गया. ఇది హెండ్ అనమాట. ఇది అక్కడ వేవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ వేవ్స్ దగ్గర నుంచి మొత్తం సీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా మన పెన్నా రివరే. ఇక్కడ కూడా చూడండి, ఒక వేవ్ వచ్చినట్టు ఉంది చూడండి. ఇక్కడ కొంచెం హైట్గా ఇందాక చెప్పాను కదా.
వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రండి చూడండి. కాకపోతే ఇదైతే మనకు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఆ వేవ్స్ చూడండి, ఆ వేవ్స్ షాక్స్కి అసలు బోట్ అయితే కిందకి పైకి కొట్టుకుంటా ఉంది. ఎక్సలెంట్. ఆల్మోస్ట్ సీలోకి అయితే వచ్చేసాము. వేవ్స్ ఇక్కడ లేవు కానీ అటు సైడ్ ఉన్న వేవ్స్ రైట్ సైడ్లో. టూరిజం ప్లేస్కి అయితే బాగా డెవలప్ చేయొచ్చు. ఓవరాల్గా మనకైతే ఇక్కడికి ఊటుకూరు ఏరియా నుండి మనకి ఇక్కడికి రావడానికి 25 minutes పట్టింది. రైట్ సైడ్లో బోట్స్ మరి వీడియోలో కనపడుతున్నా లేదో చేపలు పట్టుకోవడం పక్షులు. వాటర్ వేవ్స్ చూడండి అసలు. ఇటుపక్క చూడండి వేవ్స్ ఇప్పుడే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చేపలు పడుతున్నారు వీళ్ళు. చేపల కోసం వచ్చిన బోట్. చేపలు పడుతున్నారు, వల వేస్తున్నారు. మేబీ ఎంతలో అర్థమవుతుంది చూడండి బాగా. ఇప్పుడు ఆ బోట్ ఇప్పుడు చూడండి. చూడండి ఇక్కడ ఎంత పెద్ద వేవ్స్. ఓ ఎంత కష్టమో చూడండి చేపలు పట్టడం. పాపం వీళ్ళు వల వేసి లాగి ఎంతసేపు లాగాల్సి వస్తుంది పాపం కదా. అది చూడండి. అయితే అవుతున్నాము అని ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. కరెక్ట్ సెంటర్ మీద ఉంది. ఐ థింక్ మనకు 12 అట్లా ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. ఇటు పక్క బోట్ చూడండి, బోట్ హౌస్. ఇది లాంగ్ వెళ్ళే బోట్స్ అనుకుంటాను నాకు తెలిసి. అంటే చేపల కోసం వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు ఉంటారు కదా, ఒక 1 week 10 days ఇట్లా వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఉండొచ్చు వీళ్ళు. ఇక్కడ కనిపిస్తున్నది చూడండి, స్టార్టింగ్ వేవ్స్ స్టార్ట్ అయినవి. రెండు ఉన్నాయండి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, మధ్యలో నుంచి మనము వచ్చింది. ఇప్పుడు ఆ 2 ఐలాండ్స్గా లేదంటే ఒకే ఐలాండ్ పెట్టుకున్నా కూడా అసలు ఎక్సలెంట్. ఆ ఫ్లడ్స్ అప్పుడు కొంచెం చూసుకునేసారంటే, అదర్ దాన్ ఫ్లడ్స్ మామూలు టైంలో అయితే టూరిజం వాళ్ళు బాగా డెవలప్ చేయొచ్చు. పక్కన వేవ్స్ ఇటు పక్క రైట్ సైడ్లో లేవు, లెఫ్ట్ సైడ్లో బాగా వేవ్స్ ఉన్నాయి. अब ये क्या है? वो भी जी हाँ इधर एक इधर एक। हाँ इधर एक ये छोटा है। हाँ ये छोटा है। हाँ ये छोटा है, तो परसों आगो है हाँ हाँ इधर जाती है। ఈ రైట్ సైడ్ లో ఉన్న ఐలాండ్, సారీ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఐలాండ్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ మన మైపాడు దాకా ఉందంట. ఇది కంటిన్యూటీ. ఇది ఎంత దూరం ఉంది? వనపూడి కొనపూడి.
మనకు రామతీర్థం ఏరియా ఇసుకపల్లి అది ఉంది, ఇసుకపల్లి దాకా ఉందంట. ఇది వచ్చేసి మనకు మైపడ్ దాకా కంటిన్యూటీ ఉందంట. అది ఇదండి సాగర సంగమం అంటే అని అంటారు. ఈ లెఫ్ట్ ఈ రైట్ ఉండేది యాక్చువల్గా ఈ విడ్త్ కొంచెం తక్కువ ఉండిందంట ఒకప్పుడు. ఇది ప్రీవియస్ మనకు ఫ్లడ్స్ వచ్చాయి కదా, అప్పుడు ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కట్ అయిపోయి ఎక్కువ గ్యాప్ వచ్చిందంట. ఈ ఏరియా నుండి మనకు వాటర్ వచ్చేది అనమాట. ఆ పెన్నా రివర్ ఏదైతే ఉందో పెన్నా రివర్ వాటర్ వచ్చి ఇక్కడ కలుస్తుంది అనమాట. మనకి ఇక్కడ కూడా అర్థమవుతుంది చూడండి. ఇక్కడంతా వాటర్ కూడా మనం కరెక్ట్ గమనించి చూసామంటే నీట్గా అర్థమవుతుంది. ఎటుపక్క కూడా ఈ షేడ్ అంటూ లేదు, అంటే మీరు నీడ ఉండదు. అప్పుడు వీళ్ళకైతే అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఆ బార్డర్ ఉంది చూసారా, ఆ శాండ్ ఉన్న బార్డర్, అక్కడ పక్షులు చూడండి ఎన్ని ఉన్నాయి, కరెంట్ లైన్గా. మన బోట్ వెళ్ళినప్పుడు ఎగిరిపోతాయి. ఓహో, ఇక్కడ కొంచెం డెప్త్ తక్కువ ఉంది, అందువల్ల కొంచెం బోట్ వెళ్ళటం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నీట్గా మనకు కింద శాండ్ కూడా కనిపిస్తుంది. ఈ వ్యూ చూడండి అసలు ఎక్సలెంట్ అసలు. ఇదండి లైక్ చేయండి, షేర్ చేయండి.